వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 26వ రోజు పారాయణం. యజ్ఞం. శ్రీ ప్రభువు హలిఖేడ్కు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో మాణిక్ నగర్లో సర్వతోముఖ అనే పేరుగల యజ్ఞం చేయించారు. ఈ యజ్ఞం విషయంలో చరిత్రకారులందరూ కొద్ది తేడాతో రాశారు. ఆ సమయంలో ఆ యజ్ఞం నభూతో నభవిష్యతి అన్న విధంగా జరిగిందని అంటారు. అత్యద్భుతంగా యజ్ఞం జరగడం వల్ల అది చూసిన వృద్ధులు ఆ యజ్ఞం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అంటారు. ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వేల మంది నివాస భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది. అంతమంది జనానికి నివాసం భోజన ఏర్పాట్లు చేయడం ఎంత కష్టం. ఈ యజ్ఞానికి ఏర్పాట్లు 1 సంవత్సరం ముందు నుండి జరుగుతూ వచ్చాయి. అవి పూర్తి అయిన తరువాత మంచి రోజు చూసి యజ్ఞం ప్రారంభించబడింది. బాలచంద్ర దీక్షిత్ ఇంటి వారిపై ప్రభువుకి ప్రేమతో కూడిన మర్యాద ఉండేది. దీక్షితులు కాలం చేసిన తరువాత ఆయన 3 పుత్రులలో పెద్ద కొడుకు యజ్ఞేశ్వర దీక్షిత్ హలీఖేడ్లో నిత్యాగ్నిహోత్రులై ఉండేవారు. మధ్యవారు నారాయణ దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు భక్తులలో అగ్రగణ్యులై ఉండిరి. దిగంబర్ దీక్షిత్ విషయంలో ఎక్కువగా రాయబడలేదు. ఈ 3 అన్నదమ్ములలో యజ్ఞేశ్వర్ దీక్షిత్ వంశము హలీఖేడ్లో నివసిస్తూ కీర్తి సంపాదించి ఇప్పటికీ మంచి వంశస్థులై ఉన్నారు. ప్రభు ఆ ఇంటి వారిపై అత్యంత అభిమానం చూపేవారు. యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభువు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు. స్వయంగా పూర్తి ఖర్చు భరించారు. ప్రభువు ఆశ్రయం దొరికిన తరువాత సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యజ్ఞం చేయాలని నిశ్చయించిన తరువాత సాక్షాత్ లక్ష్మి నివసించసాగింది. అన్నపూర్ణాదేవి ప్రసన్నురాలై సర్వత్రా సంతోషం అలుముకొంది. కొంతమంది విద్వాంసులకు యజ్ఞంలో పాలు పంచుకునే అవకాశం కలిగింది. విఘ్నం కలిగించే వారికి కూడా ప్రభు ఉచిత రీతిలో సంతృప్తపరిచారు. సత్పురుషులకే కాకుండా దుష్టులను సమాధానపరచడం మహాత్ములకే సాధ్యమవుతుంది. ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభు ఎక్కడి నుంచి తెచ్చారు అనే విషయం ప్రభు చరిత్రలో ఎక్కడా కనిపించదు. యజ్ఞానికి ఖర్చు ఎంత అవసరం అవుతుందో ఊహించడం కూడా కష్టమే. ఎన్నో వేల రూపాయలు దక్షిణగా ఇవ్వడం జరిగింది. షోలాపూర్కి చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయంలో ఇలా రాశారు. యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుండడంతో ప్రభు కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. యజ్ఞం నడుస్తుండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్థ్యంతో అది దూరమై యజ్ఞం ఎలా నిర్విఘ్నంగా జరిగిందో క్రింద రాయడం జరిగింది. ఒక బ్రాహ్మణుని 13-14 సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణమై ఎక్కిళ్లతో మరణించాడు. ఆ శరీరాన్ని యజ్ఞ మండపంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రభు ఎన్నో రకాలుగా సముదాయించారు. ఇక ముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరు ఇక్కడే ఉండండి. మిమ్మల్ని చివరి వరకు పోషిస్తాను. మీకు కావలసిన ద్రవ్యం ఇస్తాను అని ఎన్ని రకాలుగా సముదాయించినా ఆ బ్రాహ్మణుడు వినలేదు. చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ యజ్ఞ మండపంలో శవం ఉండడం వల్ల యజ్ఞ కార్యానికి విఘ్నం కలగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది. చివరికి ప్రభు తాత్యాసాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకుని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే తాత్యాసాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకుని శవం నోట్లో పోయగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆనందభరితులై పూర్ణాహుతి గావించారు. పైన జరిగిన వృత్తాంతం యజ్ఞం జరుగుతుండగా వచ్చిన విఘ్నాన్ని ఎలా తొలగించారో తెలుపుతుంది.
టోల్ అనే ఆయన ఇంకా విస్తారంగా కింది విధంగా రాశారు. యజ్ఞం కోసం విశాలమైన మండపం నిర్మాణం జరిగింది. దేశంలోని విద్వాంసులైన బ్రాహ్మణులు పోగయ్యారు. ధాన్య సామాగ్రి ఎన్నో కోట్ల రూపాయలు ప్రోగు చేయబడ్డాయి. మాణిక క్షేత్రంలో ప్రభు దర్బార్లో యజ్ఞం జరుగుతుందన్న విషయం 4 దిక్కులా వ్యాపించి వేల మంది ప్రోగవసాగారు. అనేక దేశాలకు చెందిన వారు ఎప్పుడూ ప్రభు దర్శనానికి వచ్చేవారు. యజ్ఞం ఉందని తెలియగానే శాస్త్ర పురాణికులు, నర్తకీమణులు, ఆటలాడువారు, గోసాయిలు, బైరాగులు మొదలైన వారికి అవసరమయ్యే పదార్థాల బందోబస్తు చేయడం జరిగింది. వచ్చిన వారెవరూ ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరికి అప్పగించిన పని వారు సక్రమంగా చేస్తున్నారో లేదో, వచ్చిన వారికి ఏమి కావాలో ఎప్పుడూ గమనిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు, స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టమనేవారు. యోగ్యతను అనుసరించి వస్త్రాలు, నగదు ఇచ్చేవారు. ఏ జాతి వారినైనా సరే సంతృప్తిపరిచి పంపించేవారు. ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. గోసాయి, బైరాగులు వచ్చేవారు. వారిలో గుర్రాల్ని, ఎద్దుల్ని ఎవరు ఏది అడిగితే వారికి అది ఇచ్చేవారు. ఎవరైనా ధనం అడిగితే ఇచ్చి వారిని సంతృప్తిపరిచి పంపించేవారు. సకల ఐశ్వర్యం యొక్క మూలస్థానం ఏదైతే నిత్యశ్రీ నిత్యమంగళం అవుతుందో దానిని ఏమని వర్ణించాలి? సృష్టికర్త యొక్క ఏదైనా కృత్యాన్ని తన మనస్సుతో చేస్తే ఎలా ఉంటుందో దాన్ని వర్ణించనలవి కాదు. యజ్ఞం యొక్క పనులు పండితులైన బ్రాహ్మణుల చేతులపై నడుస్తుండగా ప్రభు రోజులో కొంతసేపు యజ్ఞశాలలో వెళ్ళి కూర్చునేవారు. ముందుగా పూర్తి యజ్ఞశాల ప్రదక్షిణం చేసి లోపలికి ప్రవేశించేవారు. కొంతసేపు స్థిరంగా కూర్చుని ప్రభు తమ కుటీరానికి వెళ్ళేవారు. ఈ విధంగా యజ్ఞం అయిన తరువాత మండలితో ప్రభు సంగము వైపు స్నానానికి వెళ్ళేవారు. సంగమ ప్రదేశంలో అవబృధ స్నానం కోసం నీరు నింపి ఉంచేది. ఈ సమారంభము చూడడానికి దగ్గరలోని గ్రామాల ప్రజలు పోగయ్యారు. ఋత్విక్కులతో ప్రభు యొక్క స్నానాంతరము స్త్రీలకు వాయనదాన సమారంభము జరిగేది. తరువాత ఫలహార పంక్తి జరిగేది. అనేక పదార్థాలు బండ్ల నిండా తీసుకొని రాబడి శ్రీకృష్ణ పరమాత్మ గోపాల బాలలతో కలిసి యమునా తీరంలో ఏ విధంగా ఆనంద క్రీడ చూపించారో ఆ విధంగా ఈ కలియుగంలో దత్తావతారి శ్రీ మాణిక ప్రభువులు శ్రీకృష్ణ అవతార కాలంలో చూపిన స్వరూపం సంగమ ప్రదేశంలో చేరిన వేల మంది జనసమూహంలో ఫలహారాల పంక్తిలో చూపించారు. యజ్ఞ విషయంలో ఒక ప్రభుభక్తుడు పద్య రూపంలో ఇలా అన్నారు: ఎవరైతే మాణిక్ నగర్లో 1 సంవత్సరం నివసిస్తే, లేకపోతే దత్త జయంతి వంటి మహోత్సవం చూసే మహాభాగ్యం ఒకసారి అయినా లభిస్తే అలాంటి మనుషులకు జన్మ సార్థకమవుతుంది. ఈ యజ్ఞ సమారంభంలో భోజన వ్యవస్థను ఇప్పటికీ వృద్ధులు పొగుడుతారు. విఠలరావు తాలూకుదారు పూర్తి ఏర్పాట్లు దగ్గర ఉండి చేయించారు. ఆయన అధీనంలోని చిన్న పెద్ద అధికారులు, పనివారు స్వయంగా శ్రమదానం చేశారు. 4 కోసుల దూరం నుండి మడితో వడియాలు, అప్పడాలు, చట్నీలు, ఆవకాయలు తీసుకొచ్చే ఏర్పాటు చేశారు. వడ్డించే విషయంలో అత్యంత శ్రద్ధ చూపించబడేది. భోజనం చేయని వారికి వంట సామాగ్రి ఇచ్చేవారు. చిన్న పిల్లలకు పాలు ఇంటింటికి తిరిగి అందించబడేవి. సారాంశం ఏమిటంటే, ఏర్పాట్లలో కించిత్తు కూడా లోపం కనిపించకూడదనే దీక్షతో పనిచేసేవారు. ప్రభు నుండి ఎప్పుడు తమకు ఆజ్ఞ వస్తుందో అని అందరూ ఎదురు చూసేవారు. ఒకసారి ప్రభు వద్ద నుండి ఆజ్ఞ వచ్చిందంటే ఆ ప్రకారంగా నడుచుకుని ప్రభుని సంతోషపరచడం అందరికీ ముఖ్యమైన పనిగా ఉండేది. యజ్ఞ విషయంలో జరిగే పశువధ విషయంలో ఆ రోజుల్లో చర్చ జరిగేది. ఈ విషయంలో మనం ఏమీ చేయలేము. సకల మత స్థాపకుడైన సద్గురువుకు వైదిక మార్గంలో ఉన్న జనాలను ఒక దగ్గరికి చేర్చడం అవసరంగా ఉండేది. అందుకని ప్రభు ఈ యజ్ఞం తలపెట్టారు. ఒక పశుహత్య విడిచి ఇలాంటి యజ్ఞం వంటి ఉత్తమ విధి ఇంకోటి లేదు. పశుహత్య చెడ్డది, కానీ అది విడిచి మిగతా అంతా మంచి జరుగుతుంది. వైదిక ధర్మ ప్రకారం ఇది హత్య కాదని అనిపించడం వల్ల తప్పకుండా యజ్ఞంలో పశువధ చేయాలనేవారు వేల మంది ఉన్నారు. ప్రభు దర్బార్లో అన్ని రకాల జనాలకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చేయబడింది. ఇలాంటి యజ్ఞం ఆర్యదేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని అనిపిస్తుంది. పెద్ద పెద్ద రాజులు ద్రవ్యం ఉన్నా చేయలేని వారు ఉంటారు, కానీ ప్రభు దర్బార్లో నభూతో నభవిష్యతి అన్న విధంగా జరిగింది. మాణిక్ నగర్లో శృంగేరి జగద్గురువులు.
మాణిక్ నగర్లో ప్రభు సంస్థానమునకు ఒక రూపం వచ్చిన తర్వాత ప్రభు ఔదార్యము అనేక లోకోత్తర గుణాల కీర్తి పరిమళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటి వరకు తెలుపబడింది. రాజవాడకు చెందిన వారు జాగీర్దార్లు పీఠాధిపతుల వద్దకు వెళ్ళి ప్రభుని కీర్తించడంతో వారికి కూడా ప్రభుని చూడాలని ఉత్కంఠ కలిగింది. ఆ సమయంలోనే శృంగేరి మరియు హంపి ఆచార్య పీఠాల మధ్య సంచార క్షేత్ర విషయంలో వాదన మొదలైంది. ఈ వాదన లేకుండా చేసే సామర్థ్యం ఎవరికి ఉందో అని రెండు పీఠాల వారికి దిగులు మొదలైంది. శృంగేరి పీఠ ఆచార్యుల గొప్పతనాన్ని ఒప్పుకొని హంపి పీఠం నిజాం రాజ్యంలో సంచార క్షేత్రం కావాలని హంపి పీఠానికి ఉండేది. శృంగేరి మరియు హంపి ఈ రెండు పీఠాల అధికారులు లేదా పండితులు వస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని వారికి ఉండేది. హంపి పీఠం జగద్గురువులు ప్రభు వద్దకు వచ్చారు. వీరు వచ్చి వెళ్ళిన తరువాత నిజాం రాజ్యంలోని స్థలాలు వారి సంచార క్షేత్రాలు అయ్యాయి. ప్రభువు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణపూర్వకంగా ఎదురు వెళ్ళి మాణిక్ నగర్కు తీసుకొని వచ్చారు మరియు యథాయోగ్యంగా తాత్యా మహారాజ్ గారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించుకున్నారు. తరువాత శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజ్ వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది. మాఘమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా మిమ్ములను కలవడానికి వస్తున్నారు అని ఆ లేఖ సారాంశం. ఈ విషయం చదివి చాలా ఆనందించి 2 నెలల ముందు నుండి స్వాగత సమారంభం ప్రారంభించారు. 60,000 రూపాయల రత్న ఖచ్చిత హారాన్ని స్వర్ణకారులతో చేయించి 1,00,000 రూపాయల విలువ గల రత్న ఖచ్చిత మకుటం మరియు అమూలమైన వస్త్రాలను వారి మండలిలోని ప్రతి ఒక్కరికి యోగ్య వస్త్రాలను తయారు చేయించారు. స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి 4 నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన నివాస సదుపాయాలు చేయించి 1 ఏనుగు, 10 మంచి గుర్రాలు, 1 పల్లకి మేనా, 25 స్వచ్ఛమైన ఆవులు, 10 మంది మంచి జాతి గేదెలను సిద్ధం చేయించారు. జగద్గురువులు సంచారం చేస్తూ దగ్గర నారాయణపేటకి వచ్చారని తెలిసింది. జగద్గురువుతో పాటు సుమారు 500 మంది జనం, 5 ఏనుగులు, 25 గుర్రాలు, 2 పల్లకీలు, 4 మేనాలు, 10 మంది పాదచారులు, శాస్త్ర పండితులు, ఆవులు, గేదెలు, ఒంటె, ఎద్దు, బండ్లతో చౌకీదారులు, చడీదారులు ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సవంగా వస్తున్నారని తెలిసి ఆ రోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. గ్రామంలో వీధులు పూర్తిగా కలాపి జల్లి రంగువల్లలు వేయబడ్డాయి. గ్రామంలో ప్రతి మూలలో మరియు మహాద్వారం వద్ద అరటి, మామిడి ఆకులతో అలంకరించి స్వాగత సన్నాహాలు వైభవోపేతంగా కనిపించాయి. అష్టమి రోజు పొద్దున జగద్గురువు వారి పరివారం హుమనాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్ళడానికి ప్రభు పరివారం బయలుదేరింది. ముందుగా ఏనుగు, గుర్రాలను తీసుకుని తాత్యా సాహెబ్ తన 2 పుత్రులతో ఎదురు వెళ్ళి పాదాభివందనం చేసి 2,000 రూపాయలను కానుకగా సమర్పించుకొని స్వాగతించారు. రామశాస్త్రి వారి 2 పుత్రులను జగద్గురువుల పాదాల దగ్గర ఉంచి తాత్యా వారిని వీరు ప్రభు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశారు. తరువాత వారు తాత్యా సాహెబ్ను ఆలింగనం చేసుకుని తన మెడలో ఉన్న అమూల్య హారాలను తాత్యా వారికి వేసి 2 పుత్రులకు పుష్పహారం, కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్ళడానికి పల్లకీలో కూర్చున్నారు. హుమనాబాద్ నుండి స్వామి బయలుదేరగానే ఇక్కడ ప్రభు పాదయాత్రగా తనతో 2,000 మంది బ్రాహ్మణులను, 2 ఏనుగులను, 2,000 మంది వెనుక ముందు నడుస్తుండగా తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి సంతులు, సాధువులు బైరాగుల భజనతో నడుస్తూ 10,000 మందితో ప్రభువు రుమాలు కట్టుకొని పీఠాధిపతులను స్వాగతించడానికి పల్లకీ బయలుదేరింది. ఇక్కడి నుండి ప్రభు పల్లకీ అటువైపు నుండి జగద్గురువుల పల్లకీ మధ్య దారిలో కలిశాయి. ఆ సమయంలో ఒకే స్వరంతో జయజయధ్వానాలు చేశారు. ముందుగానే ప్రభువు భక్తకార్య కల్పద్రుమాని ఎవరు అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు. కారణం ఆయన మన గురువు. ఆయనకు ఈ విధంగా మనం జయకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది. 2 పల్లకీలు దగ్గరికి రాగానే ముందుగా స్వామివారి గర్జన వినిపించింది.
ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరిచి వెంట ఉన్న 2000 మంది ఒకేసారిగా భక్త కార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగిరాజ మహారాజ్ త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక ప్రభు మహారాజ్ కీ జై అని ఉచ్చస్వరంలో అనగానే అన్ని దిక్కుల ఆనందపారవశ్యమైంది. ప్రభు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో రుమాలు కట్టుకుని సాదా టోపీ వేసుకుని శరీరంపై కేవలం జుబ్బాతో చేతులు కట్టుకొని ఉన్న ప్రభు స్వరూపాన్ని చూసి పల్లకీ నుండి దిగి ప్రభు వద్దకు వచ్చారు. ప్రభు నమస్కారం చేయగానే స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామివారి నేత్రాల నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. ఈ విధంగా ఇద్దరు మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది. ఈ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవరితరమూ కాదు. ఆ క్షణంలో మరొకసారి ప్రభు బృందం భక్త కార్య ఉచ్చరించగానే ఆ ఆనంద క్షణంలో అందరూ మైమరచిపోయారు. కానీ స్వామి మహారాజ్ యొక్క పూర్వాశ్రమ సోదరుడు అహోబల శాస్త్రి పెద్ద విద్వాంసులు స్వాభిమాని అయి ఉండిరి. ఆయనకు ఈ భక్త కార్య వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నారు. తర్వాత ఇద్దరూ పల్లకీలో కూర్చుందామని స్వామి ప్రభువుకు నివేదించుకున్నారు. కానీ ప్రభువు తిరస్కరించి స్వామి యొక్క పల్లకీ మోయడానికి భుజాన్ని అందించారు. కానీ ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభు మేనాలో కూర్చున్నారు. మరియు తాత్యా సాహెబ్ కుమారులు ఏనుగు సవారీపై తాత్యా మహారాజ్ నడుస్తూ మాణిక్ నగర్లోని దత్తగాది వద్దకు వచ్చారు. ప్రభు స్వయంగా స్వామిని తీసుకొని వచ్చి వారికి ఏర్పాటు చేసిన రత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చోపెట్టారు. స్వామి యొక్క పూజ పాదపూజ తాత్యా మహారాజ్ చేసిన తరువాత వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు. ధూపదీప ఆరతితో పూజ ముగిసిన తరువాత అందరికీ ప్రసాదం పంచబడి జయ జయకారాలు చేయబడ్డాయి. తరువాత స్వామివారి భోజన కార్యక్రమం మొదలైంది. భోజనంలోకి పంచపక్ష పరమాన్నాలు చేయబడ్డాయి. అందరికీ ప్రభు దక్షిణ పంచారు. ప్రభు చేసిన ఆదర సత్కారాలు చూసి జగద్గురువులు సంతోషించారు. తర్వాత ప్రభువు వద్ద నుండి వెళ్ళడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాలహారం, ఒక ఏనుగు, 4 ఉత్తమజాతి అశ్వాలను, ఒక పల్లకి, శాలువ, దుప్పటి ఇలా అనేక వస్తువులు ప్రసాదంగా ప్రభు ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు. అలాగే వారి కుమారులకు వస్త్రాలను ఇచ్చారు. చివరికి బయలుదేరే సమయంలో మీరు సకలమత స్థాపిత భక్త కార్య అనడం మానకండి. నాతో వచ్చిన మా సోదరుడు ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు. మీ గాదికి అమర్యాద అవుతుందని అన్నారు. దానికి నేను సమాధానం ఇస్తాను. కానీ మీకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. భక్త కార్య యోగ్యమైనది. సకలమత కళ్యాణం చేయండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు బయలుదేరి ముందు సంచారానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ చైతన్య గోంద్వలేకర్ ప్రభు కృపాకటాక్షం కోసం అనేక మంది సంతులు, మహంతులు, యోగులు, ఫకీరులు ఎప్పుడూ మాణిక్ నగర్కు వస్తూ ఉండేవారు. సమర్థ రామదాసు సంప్రదాయంలోని భక్తియుతులైన బ్రహ్మ చైతన్య గోంద్వలేకర్ చిన్న వయస్సులో సద్గురువులను వెతుక్కుంటూ మాణిక్ నగర్కి వచ్చారు. శ్రీ బేల్సరే రాసిన బ్రహ్మ చైతన్య గోంద్వలేకర్ చరిత్ర మరియు వాంగ్మయంలో ఇలా రాయబడింది. అక్కల్కోట్ నుండి శ్రీ మహారాజ్ బయలుదేరు మాణిక్ ప్రభు దర్శనం కోసం హుమనాబాద్కి వెళ్ళారు. శ్రీ మహారాజ్ ఏ రోజైతే మాణిక్ నగర్కి వస్తున్నారో ఆ రోజు మాణిక్ ప్రభు ఊరి బయట ఎదురు చూస్తూ కూర్చున్నారు. భోజన సమయం కావడం వల్ల శిష్య బృందం ప్రభువును భోజనానికి వెళ్దామని అడిగారు. అరే, భోజనం ఏమిటి? రోజు భోజనం చేస్తాం, కానీ ఈరోజు నా సోదరుడు వస్తారు, దాని ముందు మీ భోజనం ఒక లెక్క అన్నారు. శ్రీ మహారాజ్ వచ్చిన తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి కొన్ని రోజులు ఉంచుకొని పని జరుగుతుందని చెప్పి తిరిగి పంపించారు. 1857 స్వాతంత్ర్య సంగ్రామం. 1857వ సంవత్సరంలో ఉత్తర భారతంలో బ్రిటిష్ వారికి విరుద్ధంగా
నానాసాహెబ్ పేష్వా, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే మొదలైన వారు పోరాడారు. నిజాములకు బ్రిటిష్ వారికి మైత్రి ఉండడం వల్ల దక్షిణ భారతదేశంలో ఈ విషయంపై ఏ ప్రభావం చూపలేదు. కానీ ప్రభు యొక్క కీర్తి విని నానాసాహెబ్ పేష్వా తన పని నిర్విఘ్నంగా జరగడానికి ప్రభు ఆశీర్వాదం, సహాయం లభించాలని రంగారావు అనే మనిషితో రహస్యంగా పత్రాన్ని ప్రభు వద్దకు పంపించారు. ఆయన ప్రభు వద్దకు వచ్చి ఆ పత్రాన్ని ఇచ్చి మాటల రూపంలో కూడా నివేదించారు. ప్రభు ప్రేమతో రంగారావుని 8 రోజులు మాణిక్ నగర్లో ఉంచుకొని చివరికి ప్రసాదంతో పాటు సంగ్రామం కోసం చాలా ధనాన్ని ఇచ్చి, నానాకు నా తరపు నుండి చెప్పండి, కార్యం సంసిద్ధం కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నా కూడా మీ ప్రయత్నాన్ని ఆపవద్దు, విజయవంతం చేయడానికి దత్తప్రభు సమర్థులై ఉన్నారు అని చెప్పారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 26వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.